అధ్యక్ష నేను కూడా మాట్లాడతా అధ్యక్ష. అవసరాల కొరకు, అధికారం కొరకు, పదవుల కొరకు, పేటెంట్ల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళ సార్ నాకు మాట్లాడేది. ఈ బహిమాలలో నా గురించి మాట్లాడేది. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో ఉన్న ఓటేయమని చెప్పిన గీల మాట్లాడతారా? గీలగా నైతికత ఉందా? వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక్క మాట చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా సార్ పదవి అనకూడదు ఈ సభలో. వాళ్ళకి వీళ్ళు సార్ వీళ్ళిద్దరు వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన పుస్తకం నా జీవితం అంతా. మినిస్టర్ గారు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే, వాళ్ళ మాట్లాడే విధానం, గవర్నర్ ప్రసంగం మీద కూడా చూస్తుంటే ఎంత ఎంత అధికారంలో పర్మనెంట్ గా ఇక్కడనే ఉంటాం అనుకున్న వాళ్ళు ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ తోటి అక్కడికి పోయిన తర్వాత మతి భ్రమించి ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతారో అర్థమైతలేదు అధ్యక్ష. నిజంగా వాళ్ళు ఏమనుకున్నారు, ఈ తెలంగాణ రాజ్యానికి రాజు మీరందరు ప్రజలు, మీరు బానిసలు అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్రజలు వీళ్ళు ఇన్ని పనులు, గొప్ప పనులు చేసినామని చెప్పిన తర్వాత కూడా వీళ్ళ అహంకారమైన మాటలు చూసి బుద్ధి చెప్పాలని ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడికి పంపించారు అధ్యక్ష. ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి పార్టీలు మారినామని చెప్పి మా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారు. మీ నాయకుడు కేసీఆర్ గారు ఏ పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిండ్రు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఎట్లా వచ్చిండ్రు, ఆ తర్వాత టీఆర్ఎస్ 3 పార్టీలు మారిన చరిత్ర మీ నాయకుంది. అది మర్చిపోవద్దు, మీరు అది మర్చిపోవద్దు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.